హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం భారతరత్న అవార్డులు 2024లో ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, అలాగే భారతరత్న అవార్డ్స్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఈ భారతరత్న అవార్డ్స్ వచ్చేసి మనకు 1954 నుంచి అయితే 1954 జనవరి 2 నుంచి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారిగా 1954లో ముగ్గురికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు సి రాజగోపాలాచారి, ఇంకొకరు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇంకొకరు వచ్చేసి సివి రామన్. ఈ ముగ్గురికి మొదటిసారి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు అనగా 2024లో 5గురికి ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కలిపి మనకు ఇప్పటి వరకు 53 మందికి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మరణాంతరం అనగా చనిపోయిన తర్వాత ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వచ్చేసి మనకు లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ వచ్చేసి ఇందిరా గాంధీ. 1977 జూలైలో జనతా ప్రభుత్వం ఈ అవార్డ్స్ ఇవ్వడం అయితే రద్దు చేయడం జరిగింది. మళ్ళీ 1980 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్. అనగా చిన్న వయసులోనే ఈ అవార్డు పొందింది ఎవరంటే సచిన్ టెండూల్కర్. ఈ అవార్డు అలాగే ఇద్దరు విదేశీయులకు కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి మనకు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, పాకిస్తాన్కి చెందిన వ్యక్తికి 1987లో ఇవ్వడం జరిగింది. 1990లో నెల్సన్ మండేలాకు కూడా ఈ భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2024లో భారతరత్న అవార్డు ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, అలాగే వారి గురించి కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకుందాం. 5గురిలో ఒకరు కర్పూరి ఠాకూర్, సెకండ్ వ్యక్తి వచ్చేసి ఎల్కే అద్వానీ, థర్డ్ వచ్చేసి పివి నరసింహారావు, ఫోర్త్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్, ఫిఫ్త్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్. ఈ 5గురికి 2024లో భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో ఇచ్చిన కర్పూరి ఠాకూర్ గారి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. 2024 జనవరి 23న అయితే భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇతనికి. ఇతను బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరి గ్రామంలో జన్మించాడు. యాక్చువల్గా ఇంతకుముందు ఈ గ్రామం పేరు పితౌజియా. ఇతని పేరు మీదుగానే కర్పూరి గ్రామ్గా మార్చడం జరిగింది. ఇతను బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇతను జన్ నాయక్గా బీహార్లో ప్రసిద్ధి. ఇతని శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల 100 రూపాయల నాణ్యం అయితే విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 2024లో అవార్డు అందుకున్న లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి తెలుసుకుందాం. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని, అంటే మనకు ఇండిపెండెన్స్ రాలేదు కదండి, అంతకుముందు పాకిస్తాన్ ఇండియా కలిసి ఉంది. ఆ టైంలో కరాచీలో జన్మించారు. ఇప్పుడు ప్రజెంట్ అది పాకిస్తాన్లో ఉండడం జరిగింది. 1977 నుంచి 79 మధ్య జనతా పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి 1980 ఏప్రిల్ 6న వాజ్పేయితో కలిసి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీని అయితే స్థాపించడం జరిగింది. 2002 నుంచి 2004 బీజేపీ పాలనలో అద్వానీ గారు కేంద్ర హోంమంత్రిగాను అలాగే ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. 2008లో అద్వానీ గారు మై కంట్రీ మై లైఫ్ పేరుతో ఆత్మకథా పుస్తకం విడుదల చేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతను అక్కడ జన్మించాడు, కానీ కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంకు చెందిన పాములపర్తి రంగారావు గారు, రుక్మణమ్మ గారు దత్తత తీసుకోవడం వల్ల ఇతని బాల్యం మొత్తం కరీంనగర్లోనే జరగడం జరిగింది. అలాగే దత్తత తీసుకోవడం వల్ల ఇతనికి ఇంటి పేరు కూడా పాములపర్తి అని రావడం జరిగింది.
ఇక పివి నరసింహారావు గారు నిజాంకు వ్యతిరేకంగా ఒక 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. దాని ఫలితంగా ఏమైందంటే వీళ్ళందరినీ కాలేజ్ నుంచి బహిష్కరించడం జరిగింది. పివి గారు ఈ బహిష్కరణ తర్వాత నాగపూర్లో చదువుకోవడం జరిగింది. 1971లో పివి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 1991 నుంచి 96 వరకు మనకు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఈ టైంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అనగా ఆ టైంలో ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి డైరెక్ట్ ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ఆర్థిక మంత్రిని చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్తో కలిసి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే పివి గారు కొన్ని రచనలు కూడా చేయడం జరిగింది. అందులో ఒకటి గొల్ల రామవ్వ అనే నవలలో రజాకారుల ఆగడాలను ప్రస్తావించారు. ఏ నవల? గొల్ల రామవ్వ, ఇంపార్టెంట్ అండి. అలాగే ఇతను 1000 పడగలు గ్రంథాన్ని పివి గారు సహస్రపన్ పేరుతో హిందీలోకి అనువదించడం జరిగింది. ఇంకో బుక్ వచ్చేసి పివి గారి యొక్క తన జీవితం ఆధారంగా రచించిన ఆత్మకథ పేరు వచ్చేసి ఇన్సైడర్, ఇంపార్టెంట్ అండి, ఇన్సైడర్. 2024లో భారతరత్న అవార్డు అందుకున్న మరొక వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు. 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. చరణ్ సింగ్ గారు ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎం కూడా అవ్వడం జరిగింది. 1979 జూలై 28న ప్రధానిగా కూడా అవ్వడం జరిగింది. కానీ కేవలం 23 రోజులే పదవిలో ఉండడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల పదవిని కోల్పోవడం జరిగింది. ఇతను రైతు బాంధవుడిగా గుర్తింపు పొందాడు. రైతులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. ఈయన జయంతిని డిసెంబర్ 23ను మనం కిసాన్ దివస్గా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు తమిళనాడులో జన్మించారు. వరి, గోధుమ, వంగడాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గోధుమ వంగడాల అభివృద్ధికి అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తో కలిసి పనిచేశారు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అనగా ఎంఎస్ స్వామినాథన్. అలాగే హరిత విప్లవ పితామహుడు అని జస్ట్ క్వశ్చన్ ఆ విధంగా అడిగితే నార్మన్ బోర్లాగ్, ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగ్, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.